ఆర్కే రైతు మిత్ర ఛానల్కి స్వాగతం అండి. రైతన్నలు, ఇవాళ మనం మిరప సాగులో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడదాం. మిరప నారు లేదా మొక్కలు సడన్గా వేర్లు వాలిపోవడము, ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారడము, పురుగులు లేకున్నా ఆకులు పురుగులు తిన్నట్టు తినేయడము, తిన్నట్టు ఉండడము, కాండం తులిచినట్టు ఉండడము. ఈ సమస్యలు ప్రస్తుతం అయితే మిరప సాగు చేస్తున్న రైతులు తరచుగా చెప్తున్నారు కాల్ చేసి. దీని గురించి వీటి నివారణ ఏంటి, ఇది ఎందువల్ల ఇది జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలో చూపించినట్టు స్లగ్స్ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఫోటో మృదువైన శరీరం కలిగి ఉండి నేలల్లో తడి నేలల్లో ఉండే కీటకాలు అనొచ్చు వీటిని. ఇది కదిలే సమయంలో వెనక నుంచి ఇది ఒక తెల్లటి జిగురు టైపు రిలీజ్ చేస్తుంది. చూడొచ్చు, ఇది వైట్ స్లైమ్ అనేది రిలీజ్ చేస్తుంది. మ్యూకస్ అనేది ఇది మూవ్ అయినప్పుడల్లా అది స్టార్టింగ్ మ్యూకస్ లా ఉంటుంది, ఆ తర్వాత అది కొంచెం గట్టిపడి మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. సో ఇది మన మొక్కని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మొక్కపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి ఎక్కువగా మనకు సాయంత్రం నుంచి రాత్రి పూటల్లోనే మనకు మొక్కల్ని తింటూ ఉంటాయి. ఇవి తడి నీళ్ళలోనే ఉంటాయి. పగటిపూట అనేది ఇవి బయటికి అంతగా రావు, వచ్చినా ఎక్కడో చోట దాక్కుంటాయి. ఇది మిరప మొక్కల్లో అన్ని దశలోనూ అన్ని భాగాలని అటాక్ చేస్తూ ఉంటుంది. అది ఎలాగనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇవి సాధారణంగా చల్లని సమయాల్లో, అంటే ఈవినింగ్ ఆర్ నైట్ ఆ టైంలోనే ఇవి మొక్క వేర్లని తింటాయండి. వేర్లు అండ్ సాఫ్ట్గా ఉండే అప్పుడే సాఫ్ట్గా ఉండే స్టెమ్స్ని, కాండాన్ని తింటాయి. అలాగే ఇవి కదిలే సమయంలో వీటి శరీరం నుంచి ఒక మ్యూకస్ టైపు, ఒక జిగురు లాంటి పదార్థం అనేది రిలీజ్ అవుతుంది కదా. ఆ జిగురు ఈ అప్సా కండిషన్ అని చెప్పేసి అంటాము. సాయిల్లో అప్సా కండిషన్ అనేది ఎయిర్ పోరేషన్ అని చెప్పేసి అంటాము, లేదా ఏరేషన్ అని కూడా అంటూ ఉంటారు. ఈ ఏరేషన్ అనేది జరగకపోవడం అంటే, ఒక మనుషుల్లో ఎలాగైతే శ్వాసక్రియ ఉంటుందో అలాగే మొక్కలకు కూడా అలాగే ఉంటుందండి. మన మట్టి కణాల మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ద్వారానే మొక్క అనేది శ్వాస తీసుకుంటుంది. ఒక టైప్ చెప్పాలి అంటే దాన్ని ఏరేషన్ అంటారు. ఆ ఏరేషన్ సరిగ్గా లేకపోతే మొక్క అనేది హెల్తీగా ఉండదు, అండ్ రూట్ జోన్ కూడా అంత డెవలప్ అవ్వదు. ఈ ఏరేషన్ అనేది బాగుంటేనే తర్వాత మొక్క కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఇచ్చిన ఎరువులు కానీ, న్యూట్రియంట్స్ కానీ, టానిక్లు కానీ మనం ఏవైతే ఇస్తామో అది తీసుకుంటుంది. సో ఈ స్లగ్ అంటే నత్త
రిలీజ్ చేసే ఆ జిగురు లాంటి తెల్లని పదార్థము అది గట్టిపడిపోయి ఆ ఏరియేషన్ అనేది తగ్గుతుంది ఆ సాయిల్‌లో. దీనివల్ల మొక్కకు శ్వాసక్రియ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మొక్కలు వాడిపోతాయి. ఒకటి ఇది వేర్లను డ్యామేజ్ చేస్తుంది. తినేసి డ్యామేజ్ చేస్తుంది. రెండోది డ్యామేజ్ చేసిన దగ్గర కాస్త ఫంగస్ క్రియేట్ అవుతుంది. అలాగే మనకు రూట్ రాట్, వేరుకుళ్ళుడు ఈ సమస్యలు ఫంగస్ శిలీంధ్ర సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏరేషన్ ప్రాబ్లమ్ కూడా వస్తది. ఇలాగా రూట్ జోన్‌ని వేరు వ్యవస్థని దెబ్బతీస్తది. ఇది తడి ప్రాంతంలోనే ఉంటుంది కాబట్టి, ఈ తడి ప్రాంతంలో ఎక్కువ మనకు ఫంగస్ అనేది ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఫంగస్ అండ్ బాక్టీరియా ఇలాంటివి మనకు ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇవి ఎక్కడైతే డ్యామేజ్ చేశాయో అక్కడ కుళ్ళుడు ఆహ్, కుళ్ళుళ్ళు ఎక్కువొస్తాయి. వేరు కుళ్ళుడు, కాండం కుళ్ళుడు హ్మ్. ఇలాంటి సమస్యలనేది మనకొస్తాయి. ఈ మ్యూకస్ వల్ల. జిగురు టైప్ అది రిలీజ్ చేస్తుంది కదా! దానివల్ల. అలాగే అది తినేయడం వల్ల వేర్లు, కాండం తినేయడం వల్ల పోషకాలు పై భాగానికి చేరకపోవడం వల్ల ఆహ్, మొక్కకు ఈ పోషక లోపం అనేది ఈ రకంగా గూడా వస్తుంది. పైదాకా వెళ్ళదు. అన్ని పార్ట్స్‌కి అది చేరకపోవడం వల్ల మొక్క అనేది పసుపు లేదా ఒక లైట్ యెల్లోయిష్ గ్రీన్ కలర్‌లోకి మారుతుంది. అదే ఈ లేతగా ఉన్న ఈ మొక్క యొక్క కాండం మీద ఈ జిగురు లాంటి పదార్థం అనేది దానికి అంటితే అవి వాలిపోతాయి. అక్కడ డ్యామేజ్ అనేది జరిగి కాండానికి డ్యామేజ్ జరిగి అది వాలిపోతుంది లేదా విరిగిపోతుంది. లేదా అది స్టిల్ అలాగే ఉంటే కంటిన్యూ అయితే మొక్క అనేది పూర్తిగా చచ్చిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవి రాత్రి సమయంలో చెట్టు మీదకెక్కి అండ్ మొక్క మీదకెక్కి ఆకులను తింటా ఉంటుందండి. మనం పొద్దున్న చూసినట్టయితే ఆకు మీద పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. అది మనం పురుగు అని జెప్పేసి అనుకుంటాము జనరల్‌గా. కాకపోతే ఇవి నత్తలు చేసే పని. ఈ నత్తలనేది జనరల్‌గా వేరు వ్యవస్థను ఎందుకు నష్టపరుస్తాయంటే, వే వేర్లలో మనకు ఈ రూట్ హెయిర్స్ ఉంటాయి గదా! అక్కడ మనకు ఒక స్వీట్ టైపు ఆ వేరు వ్యవస్థ దగ్గర అంటే, ఆ వేరు దగ్గర ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే నథింగ్ బట్ మనకు కార్బన్ సోర్స్ అంటాము. ఈ షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ షుగర్ కంటెంట్‌కి ఇది అట్రాక్ట్ అయిపోయి దానికోసం అని జెప్పేసి అది తింటా ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని అటాక్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువుంటాయి. అండ్ ఈ లేత ఆహ్, కాండంలో కూడా షుగర్ కంటెంట్ వల్లే అది మొక్కల్ని అటాక్ చేస్తూ ఉంటుందండి. మనకు ఇలా కనిపిస్తున్న ఈ మొక్కకి ఇక్కడ ఇదంతా డ్యామేజ్ అండి. డ్యామేజ్ చేసింది. స్లగ్స్ అనేది చేశాయి కాండాన్ని. దీన్ని మనం కొంచెం జూమ్ చేసి చూస్తే మనకు క్లియర్‌గానే తెలుస్తది. ఎలా డ్యామేజ్ చేసింది అనేది. ఇక్కడ ఈ పార్ట్‌లో వచ్చేసి మనకు ఇది డ్యామేజ్ చేసేసింది గదా! తడి ప్రాంతం అవ్వడం వల్ల ఇక్కడ ఫంగస్ అనేది ఏర్పడడం ఛాన్సెస్ ఉంటుందండి. ఫంగల్ గాని, బాక్టీరియల్ డిసీజెస్ కానీ వస్తాయి. ఫంగల్ రాట్ గాని, బాక్టీరియల్ డిసీజెస్ కానీ వస్తాయి. ఇలాగే మనకు బ్రాంచెస్ మీద కూడా జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఫ్రూట్స్ మీద కూడా ఇలాగే జరుగుతుంది. ఈ నత్తలనేది కింద మనకు అప్పుడే వస్తున్న సైడ్ కొమ్మలంటారు గదా! మృదువైన సైడ్ కొమ్మల్ని ఇవి తినేస్తాయండి ముందు. అండ్ ఆ తర్వాత ఇది పైన ప్లాంట్ టిప్ అంటాం చూడండి. ఆ టిప్‌ని కూడా తినేస్తాయి. మనకు ఫ్లవరింగ్ ఎక్కడైతే వస్తుందో ఆ టిప్‌ని కూడా తినేస్తాయి. అలా కూడా మనకు ఈ నత్తల ద్వారా నష్టం అనేది వాటిల్లుతుంది. ఇవి ఫ్రూట్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తాయని జెప్పేసి అన్నాం గదా! అప్పుడే ఫార్మ్ అవుతున్న ఈ చిన్న మిరపకాయలనేది చిల్లీ ఆహ్, పిందె అనేది దాని మీద గీతలు అది తినడానికి ట్రై చేస్తా ఉంటుంది. కొన్ని సమయంలో దాని మీద
అది స్క్రాచ్ చేయడం వల్ల అక్కడ మనకు ఈ ఫ్రూట్ రాట్ గూడా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అవి క్వాలిటీ గూడా ఉండవు. ఎలాగైతే డ్యామేజ్ అయిపోయాయో, ఆ ఫస్ట్ అది ఫంగస్ గాని, బాక్టీరియల్ ఇది గాని వస్తుంది. డిసీజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత అవి క్వాలిటీ గూడా అంతగా మనకు క్వాలిటీ లోపం గూడా ఆహ్, నష్టం జరిగి ఐ మీన్ అటాక్ చేసిన ఫ్రూట్స్‌లో మనకు కనిపిస్తా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ఇందాకలా మనం డిస్కస్ చేసినట్టు ఈ మ్యూకస్ అనేది ఉంటుంది గదా! ఈ మ్యూకస్ ఇది అదే తెల్లటి జిగురు. ఆ జిగురు ద్వారా కూడా మనకు రకరకాల ఈ ఫంగల్ డిసీజెస్, బాక్టీరియల్ డిసీజెస్ అనేది ఎక్కువగా మనకు ఈ మొక్కలకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టగొడుగులు కూడా వీటి మ్యూకస్ అది ఫార్మ్ అయిన చోట పుట్టగొడుగులు కూడా ఎక్కువగా ఆహ్, వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఇది అన్ని దశల్లోనూ మనకు మిరప తోటని గాని, ఒక్క మిరప తోటే కాదు, పపాయ ఇలాంటి అన్ని తోటల్లో కూడా మాక్సిమం ఇది డ్యామేజ్ చేస్తా ఉంటుంది. అన్ని దశలోనూ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో, వీటిని మనం ఎలా గుర్తించాలి అనంటే, ఆకుల మీద పెద్ద పెద్ద తినేసినట్టు హోల్స్ ఉండడము. ఆ తర్వాత ఈ తెల్లటి జిగురు అనేది మనకు నేల మీద కనిపిస్తా ఉంటుంది. అది మనకు వైట్ నుంచి ఒక సిల్వర్ కలర్‌లా కనిపిస్తా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆకుల మీద గాని, స్టెమ్ మీద గాని, ఫ్రూట్స్ మీద గాని కనిపిస్తా ఉంటుంది. తర్వాత ఒకవేళ మనకు తర్వాత ఇది మనకు ఫ్రూట్స్ మీద చిన్న గీతలు గాని, గాయం గాని కనిపిస్తా ఉంటాయి. సో, ప్రస్తుతం ఈ హ్మ్, స్లగ్స్ దాడి నుంచి రైతన్నలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని నిర్మూలించడానికి అని చెప్పేసి. ఆహ్, మనకు వన్ టైప్ ఆఫ్ బెయిట్ అనేది వేస్తా ఉన్నారు. అంటే మోనోక్రోటోఫస్ మనకు బియ్యంలో మోనోక్రోటోఫస్ వేసేసి చల్లడము, ఇలాంటివి చేస్తా ఉన్నారు. కానీ ఇవి ఇంతకుముందు లేవు. ప్రస్తుతం ఎందుకు ఇంత తీవ్రంగా అటాక్ చేస్తున్నాయి అనేది చూద్దాము. దానికి కారణం వచ్చేసి మనమే. మీరు కరెక్ట్‌గానే విన్నారు. రైతన్నలే. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా మనం కూడా వృద్ధికి కారణం మనమే అండి. రైతన్నలమే. ఎలాగో చెప్తాను. ఎక్కువగా ఇది ప్రెజెంట్ మల్చింగ్ ఏదైతే ఏ ఫీల్డ్‌లో అయితే మల్చింగ్ చేసుంటుందో, ఆ ఫీల్డ్‌లో అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. అండ్ ఇవి ఇంతగా ఇప్పుడిప్పుడే వృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, మనం రూట్ కేర్‌లు గాని, రూటెక్స్ గాని ఇలాంటివి అనేది వేరు వ్యవస్థ త్వరగా ఆహ్, బలంగా తయారవ్వడానికి, మొక్క త్వరగా ఎదగడానికి అని చెప్పేసి మనం రైతన్నలమే తీసుకొచ్చి అప్లై చేస్తా ఉంటాము. డ్రిప్ ద్వారా గానీ, పైన ఆహ్, ఫర్టిగేషన్ ద్వారా గానీ మనం ఇస్తా ఉంటాం మొక్కలకి. అందులో అనేది మనకు హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, కార్బన్ అని చెప్పేసి ఉంటుంది. కార్బన్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆర్గానిక్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటుంది. కార్బన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక ఒక షుగర్ టైప్ అంటే మనకు లిక్విడ్ జాగరీ అనుకుంటాం. మనం తినే బెల్లం ఉంటుంది కదా! బెల్లపు పొడి గాని, బెల్లపు లిక్విడ్ గాని అంతేనండి. దాన్ని వాళ్ళు కార్బన్ అని చెప్పేసి కార్బోహైడ్రేట్ గాని, ఆర్గానిక్ కార్బన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తా ఉంటారు. మీరు ఏదైతే ప్రొడక్ట్ వాడుతున్నారో ఆ ప్రొడక్ట్ మీద చూడండి మీరు. ఆ ప్రొడక్ట్ ఎక్కువ కాదు, అది యూజ్ చేయడం వల్లే ఇవి అట్రాక్ట్ అయ్యి మన పంటలని డ్యామేజ్ చేస్తా ఉన్నాయి. మెయిన్‌లీ ఆ బెల్లం ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్లే. కొందరు రైతులు ఇంకా తెలివి మీరిపోయి డైరెక్ట్ ఒక ఎకరానికి 2, 3 కేజీలు బెల్లాన్ని నీళ్ళలో కలిపేసి మనకు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తా ఉన్నారు. ఇంకా ఆ తోటల సంగతయితే ఇంక మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఈ నత్తల అటాక్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇంతకుముందు ఇంత తీవ్రత లేదు. ఎక్కడో చోట కనిపిచ్చేవి.
అంతగా తెలిసేది కాదు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ నత్తల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ ఈ మిడ్ సీజన్‌లోనే స్టార్ట్ అయిపోయింది మనకు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కాదు. లాస్ట్ ఇయర్ నుంచి చాలా ఎక్కువగా మనం అనేది ఈ రూటెక్స్‌లు, రూట్ కేర్‌లు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నాం. బెల్లం కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలనేది వచ్చాయి. మనకెలాగైతే స్వీట్ అంటే ఇష్టమో వాటికి గూడా వాటికి కూడా ఈ స్వీట్‌నెస్ ఈ ఏదైతే మీరు కార్బన్ అని జెప్పేసి ఇస్తున్నారో, అవి దానికి అట్రాక్ట్ అయిపోయి అవి తినడానికొస్తున్నాయి. మొత్తం వాటి వృద్ధి అనేది వాటి సంఖ్య అనేది పెంచుకుంటూ పోతుంది. వీటిని మనం నిర్మూలించాలి అనంటే, సమగ్రంగా మనం నిర్మూలించాలి అనంటే, ముందు మనం తడి అనేది చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎక్కువ తడి ఉండేటట్టు తడి ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఏదైతే మనం బెల్లం గాని, ఈ రూటెక్స్ ఇలాంటివి రూట్ కేర్ ఇంకా చాలా చాలా రూట్ జోన్ అని జెప్పేసి చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. వేరే వేరే కంపెనీ ఉన్నాయి. నేను ఈ పర్టిక్యులర్ కంపెనీ గురించి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఏవైతే ఉన్నాయో ఇవి వాడడం తగ్గించండి. కమ్ సే కమ్ ఈ అటాక్ తగ్గేంత వరకన్నా గాని. సో, మనకు ఇది ఎక్కువగా ఎంతో కొంత మనం ఈ నష్టం నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈవినింగ్ పూట మనకు కనిపిస్తా ఉంటాయి. అవి మాన్యువల్లీ మనం రిమూవ్ చేసేయాలి. వాటిని పట్టుకొని ఫీల్డ్‌లో నుంచి బయటికి వేసేయాలి. లేకపోతే చంపేయాలి. లేకపోతే మనకు థియోడో కార్బ్ అని చెప్పేసి ఉంటుంది కెమికల్. అది వాడడం వల్ల లేకపోతే ఇప్పుడు రైతులు ఫాలో అవుతున్నట్టు మోనోక్రోటోఫాస్ అది బెయిట్ ఈ బెల్లాన్ని ఆ మెటల్ డిహైడ్ పిల్లెట్స్ గాని గ్రాన్యూల్స్ రూపంలో మనం తీసుకొని ఇది మొక్క దగ్గరలో మనము వేసుకోవడం వల్ల అవి షుగర్‌కి అంటే ఆ బెల్లానికి అవి అట్రాక్ట్ అయ్యి వస్తాయి. దాంతో పాటు దీన్ని కూడా తింటాయి. ఈ మెటల్ డిహైడ్ గ్రాన్యూల్స్ ఆర్ పిల్లెట్స్ దీన్ని లేకపోతే మనము థియోడో కార్బ్ లేకపోతే మోనోక్రోటోఫాస్ వీటిని తిని అవి చనిపోతాయి. సో, ఇలాగ మనం ఈ నత్తల బారి నుంచి మన పంటని మనం రక్షించుకోవచ్చండి. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే రైతులకి షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్ యూ అండి.